జపాన్లోని ఒక దీవిలో బొగ్గు గనిని చూపించడంతో సినిమా మొదలవుతుంది. ఇక్కడ చాలామంది కొరియన్ కార్మికులతో జంతువుల్లాగా పనిచేయిస్తున్నారు. ఆ తరువాత ఒక రాయి కింద పడి ఒక పిల్లవాడు చనిపోతాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లందరూ చాలా బాధపడతారు. ఆ పిల్లవాడి శవాన్ని వాళ్ల కుటుంబానికిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక కొరియన్ మనిషిని చూస్తాం. అతన్ని కొరియన్లందరూ తమ నాయకుడిగా పిలుచుకుంటారు. ఇక్కడ ఆ నాయకుడు 3 పిల్లలతో మీరు ఎలాగైనా ఈ రాత్రి ఇక్కడి నుండి తప్పించుకుని కొరియాకు వెళ్లాలని చెబుతాడు. అలా వెళ్లి అక్కడ మమ్మల్ని ఎంత దారుణంగా చూస్తున్నారో అందరికీ చెప్పమని. అందుకోసం ఆ నాయకుడి మనిషి ఆ 3 పిల్లలకు దారి చూపిస్తాడు. ఆ తరువాత ఆ 3 పిల్లలు ఈ దీవి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని దురదృష్టవశాత్తు ఒక పిల్లవాడు పట్టుబడతాడు. వాడిని చూడగానే కాపలాదారులు కాల్చి చంపేస్తారు. మిగిలిన 2 పిల్లలు సముద్రానికి చేరుకుంటారు. కాని వాళ్లు కూడా తప్పించుకోలేరు. వాళ్లను కూడా ఒక ఓడ పట్టుకుంటుంది. కొరియా యొక్క భయానకమైన దృశ్యం చూపబడుతుంది. రాక్ బ్యాండ్ ప్లే చేసే లీ ఒక పార్టీలో తన కూతురు మరియు ఇతర బ్యాండ్ సభ్యులతో కలిసి బ్యాండ్ వాయిస్తున్నాడు. పార్టీ అయిపోయిన తర్వాత లీ తన స్నేహితుడైన ఒక డిటెక్టివ్ను కలుస్తాడు. ఎందుకంటే లీ తన బ్యాండ్ గ్రూప్తో కలిసి జపాన్కు వెళ్లాలి. అందుకోసం లీ తన స్నేహితుడికి కొంత డబ్బు ఇస్తాడు. దానికి అతని స్నేహితుడు అతన్ని అక్కడికి పంపించడానికి ఒప్పుకుంటాడు. తరువాత లీ తన కూతురు మరియు బ్యాండ్ గ్రూప్తో కలిసి ఆ డిటెక్టివ్ను ఒక ఓడలో ఎక్కిస్తాడు. వాళ్లతో పాటు చాలామంది ఇతర వ్యక్తులు కూడా ఉంటారు. ఆ తరువాత ఆ ఓడ ఒక చోటికి వచ్చి ఆగుతుంది. అప్పుడు లీకి అక్కడ నేలమీద తన స్నేహితుడి ఉత్తరాలు చాలా పడి ఉండటం కనిపిస్తుంది. దీని అర్థం లీ స్నేహితుడు అతన్ని మోసం చేసి తప్పుచోటికి పంపాడని. లీనే కాకుండా అతను చాలామంది ఇతర వ్యక్తులను కూడా మోసం చేశాడు. అక్కడ ఉన్న అధికారులందరూ ప్రజలను రైలులో నింపి ఆ దీవికి తీసుకెళ్లడానికి బయలుదేరుతారు. కాని వాళ్లు ఆ దీవికి చేరుకోగానే సైనికులందరూ అధికారులందరూ ఆ ప్రజలందర్నీ కొట్టడం మొదలుపెడతారు. అప్పుడు ఆ ప్రజలందరూ దయచేసి మమ్మల్ని చంపవద్దని చాలా వేడుకుంటారు. కాని వాళ్లు ఎవరి మాట వినరు. వాళ్లు ఆడవాళ్లను మరియు వారి పిల్లలను వారి కుటుంబాల నుండి వేరుచేస్తారు. వాళ్లను మరో పడవలో ఇక్కడి నుండి తీసుకెళ్లిపోతారు. ఇది చూసి మగవాళ్లందరూ చాలా బాధపడతారు. ఇప్పుడు మగవాళ్లందరినీ ఒక చోటికి తీసుకెళ్లి వాళ్ల సామానంతా లాక్కుంటారు. గని కంపెనీకి చెందిన జూనియర్ మేనేజర్ అక్కడికి వచ్చి లీని జపాన్ పాట పాడమని చెబుతాడు. అందుకే అందరూ అతని అభ్యర్థన మేరకు ఆ పాటను ప్లే చేయడం ప్రారంభిస్తారు. ఆ తరువాత ఇంతలో సీనియర్ మేనేజర్ కూడా అక్కడికి వస్తాడు. అతను కొరియా నుండి వచ్చిన ప్రజలందరితో మేము మిమ్మల్ని ఇక్కడకు స్వాగతిస్తున్నాము అని చెబుతాడు. ఇప్పటి నుండి మీరు మాకోసం పనిచేస్తారు. ఇప్పుడు ఇక్కడున్న ప్రజలందరికీ వారి అకౌంటు స్లిప్ ఇస్తారు. దీనిలో ఈ దీవికి రావడానికి, ఇక్కడ ఉండడానికి మరియు ఇతర ఖర్చులు చాలా రాసి ఉంటాయి. ఈ డబ్బునంతా కంపెనీ కార్మికులందరి జీతం నుండి తగ్గిస్తుంది. ఇంత డబ్బు తీసుకున్నప్పటికీ వాళ్లకి మురికి పురుగుల ఆహారం ఇస్తారు. ఆ తరువాత అందరినీ పనిచేయడానికి గని లోపలికి పంపిస్తారు. ఇక్కడ పనిచేసిన తర్వాత అందరూ స్నానం చేయడానికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సూపర్వైజర్ అతను కొరియన్ అయినప్పటికీ ఒక అబ్బాయిని చంపుతున్నాడు. ఇది చూసి జాయ్ అనే కొరియన్ గ్యాంగ్స్టర్ సూపర్వైజర్తో గొడవ పడతాడు. ఆ తర్వాత ఇంతలో గని కంపెనీకి చెందిన జూనియర్ మేనేజర్ అక్కడికి వస్తాడు. అప్పుడు కొరియన్ గ్యాంగ్స్టర్ అంటే జాయ్ జూనియర్ మేనేజర్తో నేను సూపర్వైజర్తో పోరాడతానని చెబుతాడు. నేను ఓడిపోతే మీ అందరికీ బానిసగా ఉంటాను. నేను గెలిస్తే కార్మికులందరికీ నాయకుడిగా ఉంటాను. దానికి జూనియర్ ఒప్పుకుంటాడు. ఆ తరువాత జాయ్ సూపర్వైజర్తో పోరాడటం మొదలుపెడతాడు. అతన్ని చాలా కొట్టి చంపేస్తాడు. కాని అప్పుడు సీనియర్ నాయకుడు అక్కడికి వచ్చి ఈ జపనీయుడు మన కొరియన్లందరినీ ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేయాలని చూస్తున్నాడు అంటాడు. కాబట్టి దయచేసి ఒకరితో ఒకరు పోట్లాడుకోకండి. కాని జాయ్ని కార్మికులందరికీ నాయకుడిగా చేస్తేనే. అక్కడ సీనియర్ మేనేజర్ చాలామంది మహిళలు మరియు ఇతర అధికారులతో కలిసి తింటున్నాడు. అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది. అప్పుడు సీనియర్ మేనేజర్ తన అధికారుల్లో ఒకరిని తనకిష్టమైన పాట ప్లే చేయమని చెబుతాడు. ఇది విన్న ఆ అమ్మాయి ఈ పాటను నేను పాడాను అంటుంది. దీనికి సంగీతం నా తండ్రి ఇచ్చాడు. కాని సీనియర్ మేనేజర్కు ఆమె భాష అస్సలు అర్థం కాదు. అందుకే ఒక కొరియన్ అమ్మాయి ఆ అమ్మాయి చెప్పేది సీనియర్ మేనేజర్కు అనువదిస్తుంది. ఇది విన్న సీనియర్కు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు లీని తన బ్యాండ్ గ్రూప్తో సహా
సీనియర్ దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ లీ తన కూతురుని చూసి చాలా సంతోషిస్తాడు. మరోవైపు కొరియన్ ఆర్మీ బేస్లో ఆఫీసర్కు గని నాయకుడి ఫోటో ఇస్తారు. సీనియర్ మేనేజర్, మీరు ఎలాగైనా అతన్ని ఆ దీవి నుండి బయటకు తీసుకురావాలి అంటాడు. ఎందుకంటే అక్కడున్న కొరియన్లకు అతనొక్కడే నాయకుడు. అప్పుడు ఆ ఆర్మీ ఆఫీసరు దీనికి ఒప్పుకుంటాడు. అందుకే అతను స్వయంగా ఒక కార్మికుడిగా ఆ దీవికి బయలుదేరుతాడు. అక్కడ సీనియర్ మేనేజరు ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. దీనికి గని కంపెనీకి చెందిన మిగిలిన సభ్యులు కూడా వస్తారు. ఈ పార్టీలో లీ తన స్నేహితులందరితో కలిసి బ్యాండ్ ప్లే చేస్తూ అందరినీ చాలా సంతోషపరుస్తాడు. అక్కడ గ్యాంగ్స్టర్లు మరియు మిగిలిన కార్మికులు మరో గనిలో పనిచేస్తున్నారు, అంటే గని నంబర్ 2లో. కాని అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. బొగ్గుతో నిండిన ఒక ట్రాలీ కిందకు దిగడం ప్రారంభిస్తుంది. చాలామంది వచ్చి చనిపోతారు. దీనివల్ల అక్కడ మంటలు కూడా వస్తాయి. ఆ తరువాత సీనియర్ మేనేజర్ తన సహోద్యోగులతో గని నంబర్ 2ని త్వరగా కాల్చేయమని చెబుతాడు. ఎందుకంటే ఎలాగూ అక్కడి నుండి ఎక్కువ బొగ్గు రావడం లేదు. దానితో పాటు అక్కడ కొరియన్ కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్లు చనిపోయినా మనకేమీ తేడా ఉండదు. అందుకే అతని సహోద్యోగులు అలాగే చేస్తారు. గని నంబర్ 2ని మూసివేస్తారు. ఇది చూసిన లోపలి కార్మికులు చాలా భయపడతారు. కాని కొరియన్ల నాయకుడు కూడా ఆ గని లోపలే ఉన్నాడని సీనియర్ మేనేజర్కు తెలిసినప్పుడు అప్పుడు ఎలాగైనా అతన్ని అక్కడి నుండి బయటకు తీసుకురమ్మని ఆదేశిస్తాడు. లేకపోతే కార్మికులందరూ సమ్మె చేస్తారు. దీనికోసం జపనీస్ కార్మికులు ఇప్పుడు గని నంబర్ 2ని తెరవడానికి ప్రయత్నిస్తారు. కాని వాళ్లు కూడా విఫలమవుతారు. అక్కడ గని లోపల ఉన్న వాళ్లందరూ డైనమైట్ను పేల్చి గనిని తెరిచి బయటకు వస్తారు. అక్కడ గాయపడిన కొరియన్ నాయకుడు కార్మికులందరి దగ్గరకు వస్తాడు. ఇది చూసిన కార్మికులందరూ చాలా సంతోషిస్తారు. ఆ ఆర్మీ ఆఫీసర్ కూడా వాళ్లలో ఉంటాడు. ఈ నాయకుడిని ఇక్కడి నుండి తీసుకెళ్లడానికి అతన్ని పంపించారు. ఆ తరువాత ఆ ఆర్మీ ఆఫీసర్ నాయకుడి దగ్గరకు వచ్చి, మిమ్మల్ని తిరిగి తీసుకెళ్లడానికి ఆర్మీ నన్నిక్కడికి పంపిందని చెబుతాడు. కాని దీనికోసం నాకు ఒక టెలిగ్రాఫ్ అవసరం. అందుకోసం నేను ఆర్మీని సంప్రదించి ఇక్కడ ఒక ఓడను ఆర్డర్ చేయగలను. ఇది విన్న నాయకుడు సరే అంటాడు. వీలైనంత త్వరగా నేను టెలిగ్రాఫ్ను ఏర్పాటు చేస్తాను. అందుకే ఇప్పుడు ఆ ఆర్మీ ఆఫీసర్ లీ దగ్గరకు వచ్చి ఆఫీసర్ రూమ్ తాళాలు నాకు కావాలని చెబుతాడు. ఎందుకంటే ఆ ఆఫీసర్ రూంలో టెలిగ్రాఫ్ ఉంది. కాని లీ ఇక్కడ అతన్ని ముందు ఆ తాళాలు నీకెందుకు కావాలి అని అడుగుతాడు. నీకు ఆ టెలిగ్రాఫ్ ఎందుకు కావాలి? ఇది విన్న ఆర్మీ ఆఫీసర్, ఎందుకంటే నిజానికి నేను ఆ నాయకుణ్ణి ఇక్కడ్నుండి తీసుకెళ్లడానికి వచ్చాను అంటాడు. నేను ఒక ఆర్మీ ఆఫీసర్ను. ఇది విన్న లీ సరే అంటాడు. నేను నీకు ఆ తాళం ఇస్తాను, కాని ఒక షరతు మీద. నువ్వు నన్ను మరియు నా కూతురిని ఈ దీవి నుండి తీసుకెళ్తే. ఇది విన్న ఆర్మీ ఆఫీసర్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తరువాత లీ రహస్యంగా ఆఫీసర్ తాళాలతో క్యాబిన్ తాళాన్ని వేడిచేసి దాని ముద్రను ఒక ఫిల్మ్ రీల్పై తీసుకుంటాడు. ఆ తరువాత ఆ ముద్రను తన స్నేహితుడికి ఇచ్చి తాళం చేయిస్తాడు. తాళం చేసిన తరువాత దానిని ఆర్మీ ఆఫీసర్కు ఇస్తాడు. దాని సహాయంతో ఆర్మీ ఆఫీసర్ ఆ క్యాబిన్కు వస్తాడు. అక్కడ అతను ఆర్మీని సంప్రదించి ఇక్కడొక ఓడను ఆర్డర్ చేస్తాడు. ఇప్పుడు ఈ సమయంలో ఆర్మీ ఆఫీసర్కు కొరియన్ల అకౌంట్ రికార్డు కూడా దొరుకుతుంది. కాని అప్పుడు చాలామంది శత్రువుల విమానం ఆ దీవి మీదుగా వెళ్లడం చూస్తాం. అందుకే అందరూ తమ ఇళ్లకు వెళ్లి లైట్లు ఆర్పేస్తారు. ఇక్కడ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్మీ ఆఫీసర్ ఆ నాయకుణ్ణి ఒక చోటికి తీసుకువస్తాడు. ఇక్కడ అతను అతనిపై తుపాకీ గురిపెట్టి ఆ క్యాబిన్లో కొరియన్ల అకౌంట్ రికార్డ్ నాకు దొరికింది అని చెబుతాడు. దాని ప్రకారం ఈ దీవిలోని కార్మికులందరూ పనిచేయాలి లేదా చనిపోవాలి. నువ్వు వాళ్ల జీతాలు మరియు వాళ్ల వస్తువులను ప్రజలకు ఇవ్వవు. నిజానికి అందులో సగం సీనియర్ మేనేజర్కు వెళ్తుంది, మిగిలిన సగం నీ అకౌంట్కు వెళ్తుంది. ఎందుకంటే ఆ పేపర్లన్నింటిపై నీ సంతకం కూడా ఉంది. ఇది విన్న నాయకుడు నేను అలాంటిదేమీ చేయను అంటాడు. నిజానికి ఆ సీనియర్ నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఇంతలో లీ కూడా తన కొడుకుతో అక్కడికి వస్తాడు. కాని ఇప్పుడు దీవి అంతటా పేలుళ్లు జరుగుతున్నాయి. దీనిలో ఆ సీనియర్ కూడా కాలిపోతాడు. అవును, తరువాత జపనీయులందరూ బంకర్కు వెళ్లి కొరియన్లందరినీ చావడానికి వదిలేస్తారు. కాని దీని అవకాశంగా తీసుకుని ఆ నాయకుడు అక్కడి నుండి పారిపోవడం ప్రారంభిస్తాడు. కాని అతన్ని తబూ నుండి కాపాడటానికి అతని సొంత ప్రత్యేక వ్యక్తి వస్తాడు. ఇక్కడ ఆ నాయకుడు తన ప్రత్యేక వ్యక్తిని అడుగుతాడు, నువ్వు ఆ అకౌంట్ రికార్డ్ చూశావా? దానికి అతని ప్రత్యేక వ్యక్తి, అవును
నేను చూశాను అని సమాధానమిస్తాడు. అందుకే ఆ నాయకుడు ఇక్కడ అతన్ని కాల్చి చంపేస్తాడు. ఇప్పుడు లీ మరియు అతని కూతురు కూడా దీన్ని రహస్యంగా చూస్తారు. ఇప్పుడు గని కంపెనీకి చెందిన సీనియర్ ఆఫీసర్ జూనియర్కు ఫోన్ చేసి హిట్లర్ చనిపోయాడని చెబుతాడు. నాజీకి సహాయం చేసిన వాళ్లందరినీ నేరస్తులుగా దాడి చేస్తున్నారు. అమెరికా హిరోషిమాపై చాలా ప్రమాదకరమైన బాంబు వేసింది. దీనివల్ల హిరోషిమా మొత్తం నాశనమైపోయింది. ఇది విన్న జూనియర్ మేనేజర్ తన సీనియర్ ఆఫీసర్తో మన సీనియర్ మేనేజర్ గాయపడ్డాడు అని చెబుతాడు. బాంబు పేలుడులో అతను కాలిపోయాడు. అందుకే ఇప్పుడు మాకు సహాయం కావాలి. ఇది విన్న ఆ సీనియర్ ఆఫీసర్, నువ్వు అలా చెయ్యి, నీ సీనియర్ మేనేజర్ను చంపి నువ్వే సీనియర్గా మారిపో అంటాడు. అందుకే ఆ జూనియర్ మేనేజర్ అలాగే చేస్తాడు. అంటే అతను సీనియర్ మేనేజర్ను చంపేస్తాడు. మరుసటి రోజు కొరియన్లను బయటకు పంపాలని జపనీయులందరూ నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే ఒక కొరియన్ ఒక జపనీస్ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించి తర్వాత ఆమెను చంపేశాడు. కాని నిజమేమిటంటే ఆ అమ్మాయిని సూపర్వైజర్ బలవంతంగా దురుసుగా ప్రవర్తించాడు. ఇప్పుడు తనను తాను కాపాడుకోవడానికి ఆ సూపర్వైజర్ ఆ గ్యాంగ్స్టర్పై అంటే చోయ్పై నిందలన్నీ వేస్తాడు. ఇది చూసిన జూనియర్ మేనేజర్ జపనీయులందరికీ నేను ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను, కొరియన్లను తప్పకుండా శిక్షిస్తాము అని చెబుతాడు. అందుకే జపనీయులు చోయ్ని తీసుకువెళ్తారు. ఇప్పుడు జూనియర్ మేనేజర్ నాయకుడితో నేను నిన్ను ఇక్కడ్నుండి వెళ్లడానికి ఏర్పాటు చేస్తాను అని చెబుతాడు. కానీ బదులుగా కార్మికుల నుండి నువ్వు సంపాదించిన డబ్బులో సగం నాకు ఇవ్వాలి. అలాగే నువ్వు ఇక్కడి నుండి వెళ్లి అమెరికన్లతో మీరు కొరియన్లను బాగా చూసుకుంటున్నారని చెప్పాలి. మీరు వాళ్లను బాగా చూసుకుంటున్నారు, ఎందుకంటే మేము కొరియన్లతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నామని వాళ్లకు తెలిస్తే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు. వాళ్ళు మమ్మల్ని చెడ్డవాళ్లను చేస్తారు. ఇక్కడున్న కొరియన్ల విషయానికొస్తే వాళ్లను గనిలో పాతిపెడతాను. ఇది విన్న నాయకుడు ఒప్పుకుంటాడు. కాని ఆర్మీ ఆఫీసర్ మరియు లీ కూతురు దీన్ని రహస్యంగా వింటారు. ఆ తరువాత నాయకుడు కొరియన్లందరితో జపనీయులు చోయ్ని తప్పుదోవ పట్టించారు అని చెబుతాడు. అలాగే వాళ్లు మమ్మల్ని చాలా దారుణంగా చూస్తున్నారు. అందుకే నేను ఈ విషయం గురించి సీనియర్తో మాట్లాడాను. అతను కూడా మా మాట విన్నాడు. అందుకే ఇకపై మనకు మంచి ఆహారం మరియు ఎక్కువ పని లభిస్తాయి. కాని అవును, ఈ సంతోషంలో అందరూ గనికి రావాలి, ఎందుకంటే అక్కడ ఒక వేడుక జరగబోతోంది. ఇది విన్న అందరూ చాలా సంతోషిస్తారు. కాని అప్పుడు ఆర్మీ ఆఫీసర్ ఈ నాయకుడు చెబుతున్నదంతా అబద్ధమని అందరితో చెబుతాడు. ఎందుకంటే నిజానికి అతను మిమ్మల్ని మోసం చేశాడు. సీనియర్ మరియు జూనియర్తో కలిసి మీరు సంపాదించిన డబ్బునంతా మీ జీతాలనంతా అతనే తింటాడు. ఇది విన్న నాయకుడు లేదు, అలాంటిదేమీ లేదు అని అందరితో చెబుతాడు. అతను అబద్ధం చెబుతున్నాడు, ఎందుకంటే అతను నిజానికి ఒక అమెరికన్ గూఢచారి. కాబట్టి అతన్ని నమ్మకండి. అప్పుడు లీ వాళ్లకు అకౌంట్ రికార్డ్ చూపిస్తాడు. మరియు అప్పుడు లీ కూతురు కూడా ఇక్కడ అందరితో అవును, ఆర్మీ ఆఫీసర్ చెప్పింది పూర్తిగా నిజం అని చెబుతుంది. ఎందుకంటే అతను నా కళ్ల ముందే తన నమ్మకమైన సహచరుణ్ణి చంపేశాడు. ఇది విన్న వెంటనే అందరూ ఆ నాయకుడికి వ్యతిరేకంగా మారుతారు. అందుకే ఆర్మీ ఆఫీసర్ కూడా ఇక్కడ అతన్ని చంపేస్తాడు. ఆ తరువాత ఇప్పుడు వీళ్లు చోయ్ని కూడా విడిపించారు. అక్కడ ఆర్మీ ఆఫీసర్ అందరితో మనం బొగ్గు ఓడ సహాయంతో ఇక్కడి నుండి వెళ్ళిపోతామని చెబుతాడు. ఇది విన్నా అందరూ ఒప్పుకుంటారు. అందుకే కొంతమంది ఇక్కడ ఆయుధాలు తయారు చేయడం ప్రారంభిస్తారు. ఒకవేళ వాళ్లపై దాడి జరిగితే వాళ్లు తమను తాము సులభంగా కాపాడుకోగలగడానికి. ఆ తరువాత మొదటగా ఆ ఆర్మీ ఆఫీసర్ కొంతమందితో కలిసి బొగ్గు ఓడను స్వాధీనం చేసుకుంటాడు. అందరూ బొగ్గును ఓడలో వేసే చెక్క వంతెన మీదుగా అక్కడికి చేరుకుంటారు. కాని అప్పుడు అతను ఇక్కడ కొంతమంది సైనికులను చూస్తాడు. అందుకే లీ ఇక్కడ వాళ్లను పరధ్యానంలోకి దించుతాడు. అక్కడ ఆర్మీ ఆఫీసర్ తన సహచరులతో వాళ్లను చంపేస్తాడు. ఆ తరువాత ఇప్పుడు వీళ్లందరూ ఆ వంతెన మీదుగా ఓడలోకి వెళతారు. ఇప్పుడు మిగిలిన కొరియన్లు జపనీయులను ఇళ్లలో బంధించి వాటికి నిప్పు పెడతారు. తరువాత అలా చేస్తూ అతను జూనియర్ మేనేజర్ను చూస్తాడు. ఇప్పుడిక్కడ మరో 2 సైనికులు పరిగెడుతున్న కొరియన్ను చూస్తారు. అందుకే ఆర్మీ ఆఫీసర్ వాళ్లను కూడా కాల్చి చంపేస్తాడు. కాని బుల్లెట్ శబ్దం విన్న తర్వాత ఆ సీనియర్ కూడా వాళ్లను చూస్తాడు. అందుకే వాళ్లందర్నీ చంపడానికి తన సైనికులందర్నీ వాళ్ల వెనుక పంపిస్తాడు. అందుకే ఇప్పుడు చోయ్ ఆ కొరియన్ అమ్మాయి మరియు తన సహచరులతో కలిసి జపనీస్ సైనికులతో పోరాడటానికి వెళ్తాడు. అప్పుడు కొరియన్లందరూ దిగి వస్తున్న తాడు తెగిపోవడం చూస్తాం. జపనీయుల దాడితో
వాళ్ళందరూ కూడా చనిపోతారు. అందుకే కొరియన్లందరూ కలిసి ఆ వంతెన ఎక్కడం ప్రారంభిస్తారు. కాని ఎక్కువ బరువు వల్ల ఆ వంతెన కూడా తెగిపోతుంది. దీనివల్ల సగం మంది ఓడలోకి వెళతారు. కాని సగం మంది ఈ దీవిలోనే చిక్కుకుపోతారు. ఇప్పుడు ఇక్కడ చూడగానే జపనీయులకు మరియు కొరియన్లకు మధ్య భయంకరమైన పోరాటం మొదలవుతుంది. అప్పుడు ఇక్కడ లీ ఒక్కడే ఆ వంతెనను ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను ఆ వంతెనను ఎత్తలేడు. అందుకే ఇప్పుడు అతని కూతురు అతనికి సహాయం చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఇది చూసి అందరూ అతనికి సహాయం చేయడానికి ఆ వంతెనను ఎత్తడం ప్రారంభిస్తారు. అప్పుడు ఇక్కడ పోరాడుతున్నప్పుడు ఆ కొరియన్ అమ్మాయికి బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ను నిజానికి సూపర్వైజర్ కాల్చాడు. అందుకే చోయికి చాలా కోపం వస్తుంది. అందుకే అతను ఆ సూపర్వైజర్తో పోరాడాలని అనుకుంటాడు. అక్కడ అతను అతని మెడ మరియు శరీరం ఎముకలు విరిచి అతన్ని దయలేకుండా చంపేస్తాడు. కాని అతను ఆ కొరియన్ అమ్మాయి దగ్గరకు తిరిగి వస్తున్నప్పుడు ఆమెను చూడగానే అతనికి కూడా బుల్లెట్ తగులుతుంది. కాని ఎలాగోలా అతను ఆ కొరియన్ అమ్మాయి దగ్గరకు తిరిగి వస్తాడు. అప్పుడు ఇక్కడ చూడగానే వాళ్ళిద్దరూ చనిపోతారు. అక్కడ లీ తన కూతురుతో కలిసి ఒక చోటికి ముందుకు వెళ్తున్నాడు. కాని అప్పుడు ఆ జూనియర్ మేనేజరు అతన్ని కాల్చేస్తాడు. కాని లీ కూడా తిరిగి అతన్ని కాల్చేస్తాడు. కాని లీ కూతురు ఇది చూసి తన తండ్రివైపు పరిగెత్తడం మొదలుపెట్టగానే ఆ జూనియర్ అతన్ని పట్టుకుని బందీగా చేస్తాడు. అందుకే ఇప్పుడు ఇది చూసి ఆర్మీ ఆఫీసర్ అతనిపై ఒక రాయి విసురుతాడు. దీనివల్ల అతను లీ కూతురిని వదిలేస్తాడు. కాని ఆ జూనియర్ లీని కాల్చగానే లీ కూతురు అతనిపై బాటిల్ బాంబు విసురుతుంది. దీనివల్ల ఆ జూనియర్ కాలిపోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ ఆర్మీ ఆఫీసర్ అతని గొంతు కోసి జపనీయులందరితో సీనియర్ జూనియర్ మేనేజర్ మరియు ఆ సూపర్వైజర్ అందరూ చనిపోయారు అని చెబుతాడు. అందుకే మనం ఇక్కడ యుద్ధాన్ని ముగిద్దాం. ఎందుకంటే మనమందరం ఇప్పుడు ఇక్కడుండి వెళ్ళిపోతున్నాము. ఇది విన్న జపనీయులందరూ ఇక్కడ ఆగిపోతారు. మిగిలిన కొరియన్లు వంతెన మీదుగా ఓడ ఎక్కుతారు. కాని గాయపడటం వల్ల లీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే తన చివరి క్షణాల్లో అతను ఆ ఆర్మీ ఆఫీసర్ను వేడుకుంటాడు. నా తరువాత దయచేసి నా కూతురిని బాగా చూసుకోండి అని. ఇది చెప్పి లీ కూడా చనిపోతాడు. దీనివల్ల అతని కూతురు ఒక్కసారిగా చాలా బాధపడి కుప్పకూలిపోతుంది. కాని అప్పుడు వాళ్లందరూ తమ ముందు ఒక పెద్ద పేలుడును చూస్తారు. అమెరికా బాంబు వేయడం వల్ల నాగసాకిలో జరిగింది అది. ఇది చూసి ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఆ తరువాత లీ కూతురిని చూపిస్తూ ఈ సినిమా ఇక్కడితో ముగుస్తుంది.